చట్టాన్ని కాపాడాల్సిన వ్యక్తే అతిక్రమించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం సింగిరివాండ్లపల్లికి చెందిన పసుపులెట్టి రమాపతి ఆరోపించింది. ది మదనపల్లి ప్రెస్ క్లబ్ కార్యాలయంలో తల్లి పి మంగమ్మ, సోదరి రమణమ్మ, భార్య రాధాతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. తన కుటుంబానికి జరుగుతున్న అన్యాయాన్ని రమాపతి వివరించారు. ఓ న్యాయవాది తమ కుటుంబాన్ని వేధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తిని బార్ కౌన్సిల్ నుంచి తొలగించాలని కౌన్సిల్ అధ్యక్ష, కార్యదర్శులకు సైతం వినతిపత్రం అందజేశామన్నారు. వారు తొలుత దీనిపై చర్యలు తీసుకుంటామని, ప్రస్తుతం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ తక్షణం స్పందించి న్యాయవాది చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై త్వరలోనే జడ్జిని కలిసి సురేంద్రబాబు వ్యవహార శైలిని వివరిస్తామని, న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఇక్కడ మా కుటుంబానికి గత కొంతకాలం నుంచి జరుగుతున్నటువంటి అన్యాయంపై మిమ్మల్ని న్యాయం కొరకు మేము అభ్యర్థించడం కోసం ఈ యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. సార్, ఇక్కడ విషయం ఏమంటే, నేను 100% బ్లైండ్. నా పేరు రమాపతి. నేను లైబ్రరీని ఉద్యోగం చేస్తాను. మా అక్క రమణమ్మ సీనియర్ అసిస్టెంట్ ఎంపీడీ ఆఫీసులో పనిచేస్తుంది. ఆమె 100% బ్లైండ్. మా అక్క బిడ్డ వచ్చేసి బుద్ధిమాన్యత కలిగింది. నాకు 2 పిల్లలు, మా భార్య, మా అమ్మ. ఇది మా ఫ్యామిలీ. మాకు గత కొంతకాలం నుంచి ఇక్కడ అడపాల సురేంద్రబాబు అని ఎస్వి భరద్వాజ్ గారి దగ్గర, అడ్వకేట్ గారి దగ్గర ఇతను జూనియర్ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నారంట. సరే, అతని దగ్గర నుంచి మాకు వేధింపులు ఎక్కువైపోయినాయి సార్. మా అక్కను, మా అమ్మను, మా అమ్మ పైన, మా అక్క పైన మహిళలని కూడా చూడుకోకుండా హత్యాయత్న ప్రయత్నాలు చేయడము. ఇది సివియర్ గాయాలైతే పోలీసు వాళ్ళు ఏమంటున్నారంటే, ఒక అడ్వకేట్ అనే దీంతో వాళ్ళు కూడా ఇతని మీద యాక్షన్ తీసుకోవడానికి భయపడుతున్నారు. 326 సెక్షన్ సివియర్ ఇంజూరీస్ అయినా కూడా వాళ్ళని రిమాండ్ పెట్టాల్సింది చెప్పి స్టేషన్ బైక్ ఇచ్చేస్తున్నారు. కాకపోతే వాళ్ళకు భయం లేకోకుండా మా మీద తీవ్రమైనటువంటి హత్యా ప్రయత్నాలు ఇవన్నీ చేస్తున్నారు. సార్, ఇక్కడ వాళ్ళను స్టేషన్ బైక్ ఇవ్వడం వలన ఉద్దేశం అసలు కాజేమంటే, మాకు ఒక 5 ఎకరాల పొలం ఉంది. నాకు ఒక బిడ్డ ఉన్నాడు. మా అమ్మ పొలం చూసుకుంటుంటుంది. మా అమ్మకు దాదాపు 60-65 ఇయర్స్. ఈ పొలాన్ని లాక్కోవాలని ఎకరా 1,00,000-1,50,000 ఇచ్చేస్తాం, మీకు ఉద్యోగాలున్నా మీరు వెళ్ళిపోండి, ఊరు వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పేసి ఈ రకంగా చేస్తున్నారు. మాకు దిక్కు తెలియని పరిస్థితుల్లో ఇతని మీద ఇన్ని కేసులు ఉన్నాయి కదా అని చెప్పేసి మేము ఇతని బార్ కౌన్సిల్ నుంచి సభ్యత్వాన్ని కేసు పూర్తయ్యేంత వరకు ఇతను తొలగించండి అని చెప్పేసి మేము బార్ అసోసియేషన్ కౌన్సిల్ వాళ్లకు మేము ఫోన్లో అభ్యర్థించాము. మే 27 తేదీ నుండి వాళ్ళు మేము మీకు న్యాయం చేస్తామని చెప్పేసి మా దగ్గర ఛార్జ్ షీట్ కానీ ఎఫ్ఐఆర్లు ఇవన్నీ పెట్టించుకున్నారు. ఎంక్వైరీ చేస్తాం, ప్రిలిమినరీ ఎంక్వైరీ అని చెప్పేసి. కానీ వాళ్ళు ఈరోజు రేపు అన్నారు. మేము వాళ్ళని నమ్మాము. జడ్జి గారి దగ్గర కూడా వెళ్ళొద్దని చెప్పేసి అన్నారు. సరే, న్యాయం జరిగితే సరిపోతుందిలే, మాకు వాళ్ళ నుంచి ఎందుకు ఇబ్బందులు అని చెప్పేసి అనుకున్నాం. కానీ నిన్న సాయంత్రం ఫోన్ చేస్తే బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్కి ఫోన్ చేశాము, తర్వాత సెక్రటరీ గారికి ఫోన్ చేశాము. సెక్రటరీ ఏమంటున్నా అంటే, ప్రెసిడెంట్ నుంచి నాకు రావాలని సెక్రటరీ గారు అంటున్నారు. ప్రెసిడెంట్ ఏమో గత కొంతకాలం నుంచి ఈరోజు రేపు అన్నారు. కాకపోతే ఈరోజు రమ్మన్నారు, కలుస్తామని. ఈరోజు వెంటనే పోయిన వెంటనే మీ రిప్రజెంటేషన్ మాకు సంబంధం లేదు, మా అడ్వకేట్ చేసింది కరెక్ట్గా ఉంది, మేము పట్టించుకోవాల్సినంత అవసరం లేదని చెప్పేసి అతను అంటున్నాడు. తనకల్ మండలం కౌలం గ్రామం సింగిరివాండ్లపల్లి. ఈ అడ్వకేట్ సురేంద్రబాబు అనే వాళ్ళు వచ్చేసి వేపూర్ కోట, అంటే ములకల్చెరు మండలం వేపూర్ కోట, పాయలాన్పేట గ్రామం. వీళ్ళు వచ్చేసి మా పొలం పక్కన కొంత పొలాన్ని ఇన్వెస్ట్ చేశారు. అంటే వాళ్ళు కూడా పాయలాన్పేటలో నుంచి కూడా ఇతను ఎందుకు బయట వచ్చేసినా అంటే, మీరు ఆ ఊరు ప్రజలను కూడా విచారించవచ్చు. అక్కడ కూడా ఇతను ఇలాంటి వీళ్ళ ఫ్యామిలీ ఈ ఆరోపణలకు ఇట్లాంటి దారుణాలకు పాల్పడుతుంటే ఊరంతా ఏకమై వాళ్ళను తరిమే ప్రయత్నం చేస్తే ఇక్కడ వచ్చి చేస్తున్నారు. వీళ్ళ కుటుంబం మీద మర్డర్ కేసులు కూడా గతంలో వీళ్ళకు కన్విక్షన్ కూడా వచ్చింది సార్. వీళ్ళ ఫ్యామిలీలో ఒక మనిషి చెప్పేసి, కాకపోతే ఎందుకంటే దీనిల మీద నాకు ఉద్యోగానికి కానీ నేను ఇక్కడ రావాలంటే, బస్సు ఎక్కి దిగిపోవాలంటే కనీసం నాకు ముందు వెనుక బ్లైండ్ కాబట్టి కనిపించదు కాబట్టి, ఏదైనా కానీ మా ఫ్యామిలీకి థ్రెట్ అంటూ ఉందంటే మాకు శత్రువులు అనేవాళ్ళు ఎవరు లేరు, వీళ్ళే సార్.
మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్యా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.